ఒక ఇల్లు కట్టడానికే మనకు చుక్కలు కనిపిస్తాయి. అలాంటిది ఒక రాజు తన ప్యాలెస్ను ఏకంగా 13 ఏళ్లు కట్టించాడంటే అది ఎలా ఉంటుందో ఊహించుకోండి. నిజమే. ఇంకా ఆసక్తికరమైన విషయమేమిటంటే అదే రాజు దేవుని కోసం కట్టించిన దేవాలయానికి కేవలం 7 ఏళ్లే పట్టింది. అవును. ఈరోజు మనం చూడబోయే ఆధారాలు సొలొమోను రాజు కట్టించిన ఈ కళ్ళు చెదిరే నిర్మాణాల కథను చెబుతున్నాయి. సరిగ్గా. మనం రాజుల గ్రంథంలోని ఒక భాగాన్ని విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం వాస్తుశిల్పం గురించి కాదు. ఇది ఒక దేశం యొక్క ఆశయం, శక్తి మరియు విశ్వాసం యొక్క ప్రకటన. 13 ఏళ్లు, 7 ఏళ్లు. ఈ సంఖ్యల వెనక ఉన్న కథ ఏమిటి? హ్మ్, ఆ నిర్మాణాల్లో ఉపయోగించిన అపారమైన సంపద, నమ్మశక్యం కాని కళానైపుణ్యం, వాటి వెనక ఉన్న ప్రతీకాత్మకత, వీటన్నింటినీ లోతుగా పరిశీలిద్దాం. సరే, దీన్ని విడమర్దాం. దేవుని మందిరం కంటే తన ఇంటికి దాదాపు రెట్టింపు సమయం కేటాయించడం సొలొమోను ప్రాధాన్యతల గురించేమైనా చెబుతోందా? లేక ఆ రాజభవన సముదాయం అంత పెద్దదా? మ్మ్. అక్కడ్నుండే మొదలు పెడదాం. ముందుగా ఆ రాజభవనం 13 ఏళ్ల నిర్మాణం. ఈ మూలాల్లో లెబానోను అరణ్యపు నగరు అనే ఒక ప్రత్యేక భవనం గురించుంది. అవును. దాని కొలతలు చూస్తేనే మైండ్ బ్లాక్ అవుతుంది. పొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. ఒక్క నిమిషం. మూర అంటే శ్రోతలకు అర్థమయ్యేలా చెబుతాను. ఒక మూర అంటే సుమారుగా మోచేతి నుండి మధ్యవేలు కొన వరకు ఉండే దూరం. అంటే దాదాపు 1.5 అడుగులు. ఓకే. కాబట్టి 100 మూరలు అంటే 150 అడుగుల పొడవు. దాదాపు ఒక ఫుట్బాల్ మైదానంలో సగం పొడవు. అది కేవలం ఒక గది కాదు, ఒక భారీ హాల్. అబ్బో! దానికి లెబానోను అరణ్యపు నగరు అని పేరు రావడానికి కారణం లోపల 4 వరుసల దేవదారు స్తంభాలు ఒక అడవిలా ఉండటమే. వావ్! అంటే లోపల ఒక అడవిని సృష్టించినట్లే. మరి ఆ ప్యాలెస్ కాంప్లెక్స్లో ఇంకా ఏమున్నాయి? ఇది కేవలం రాజు నివసించే ఇల్లు కాదనిపిస్తోంది. ఖచ్చితంగా కాదు. అందుకే దానికి 13 సంవత్సరాలు పట్టింది. అది ఒక పరిపాలనా కేంద్రం. ఓ! అందులో స్తంభాల మంటపం అని మరొకటి ఉంది. బహుశః అది అతిథులను కలిసేందుకు లేదా దర్బారు నిర్వహించేందుకు ఉపయోగపడి ఉండవచ్చు. రైట్. అన్నింటికంటే ముఖ్యమైనది న్యాయసింహాసనమున్న మంటపం. అంటే కోర్టులాగా. అవును. ఇక్కడే రాజు తీర్పులు చెప్పేవాడు. ఆ ప్రదేశం యొక్క గంభీరతను తెలియజేయడానికి దాన్ని నేల నుండి పైకప్పు వరకు పూర్తిగా ఖరీదైన దేవదారు కర్రతో కప్పారు. అంటే ప్రతి భవనానికి ఒక నిర్దిష్ట ప్రయోజనముంది. ఇదొక ఆధునిక ప్రభుత్వ భవన సముదాయం లాంటిది. అక్కడ నివాసం, ఆఫీసు, కోర్టు అన్నీ ఒకే చోట ఉన్నాయి. కరెక్ట్. అంతేకాదు, తాను పెళ్లి చేసుకున్న ఫరో కుమార్తె కోసం కూడా ఒక ప్రత్యేకమైన భవనాన్ని నిర్మించాడనుంది. అవును. అది చాలా ముఖ్యమైన రాజకీయపరమైన ప్రకటన. ఫరో కుమార్తెను వివాహం చేసుకోవడం ఈజిప్టుతో బలమైన సంబంధాన్ని సూచిస్తుంది. హ్మ్. ఆమె కోసం రాజభవనంలో ఒక ప్రత్యేకమైన, సమానమైన వైభవం గల భవనాన్ని నిర్మించడం ద్వారా సొలొమోను ఆ సంబంధానికి, ఆమె హోదాకు ఎంత విలువ ఇస్తున్నాడో ప్రపంచానికి చూపిస్తున్నాడు. 13 సంవత్సరాలు కేవలం ఒక ఇంటి కోసం కాదు. కాదు, ఒక సామ్రాజ్యపు రాజధాని యొక్క గుండెను నిర్మించడం కోసం. ఇంత క్లిష్టమైన డిజైన్లు, భారీ నిర్మాణాలు ఇవన్నీ చేయడానికి సొలొమోనుకు సరైన నిపుణులు దొరికారా? ఈ పనిని ఎవరు పర్యవేక్షించారు? మంచి ప్రశ్న. ఇక్కడే కథలోకి ఒక అద్భుతమైన వ్యక్తి ప్రవేశిస్తాడు. ఎవరు? అతని పేరు హీరాము. అతను తూరు పట్టణానికి చెందినవాడు. ఈ మూలం ప్రకారం అతను ఇత్తడి పనిలో పూర్ణ ప్రజ్ఞ, బుద్ధి, చమత్కారం గలవాడు. ఓ, అంటే ఒక మాస్టర్ ఆర్టిస్ట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అతను కేవలం ఒక కార్మికుడు కాదు, ఒక మాస్టర్ ఆర్టిస్ట్, ఒక ఇంజనీర్. అతని నేపథ్యం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది కదా. చాలా ఆసక్తికరంగా ఉంది. అతని తల్లి నఫ్తాలీ గోత్రానికి చెందిన ఒక ఇశ్రాయేలు విధవరాలు. ఓకే. కాని అతని తండ్రి తూరు పట్టణానికి చెందిన ఇత్తడి పనివాడు. తూరు నగరం ఆ కాలంలో కళలకు, హస్తకళలకు, ముఖ్యంగా లోహపు పనికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక ఫోయనీషియన్ నగరం. అంటే హీరాము ఇస్రాయేలు వారసత్వం మరియు ఫోయనీషియన్ నైపుణ్యం యొక్క సమ్మేళనం. అవును. ఇది ఆనాటి ప్రపంచీకరణకు ఒక గొప్ప ఉదాహరణ. ఒక పవిత్రమైన ప్రాజెక్ట్ కోసం అత్యుత్తమ నైపుణ్యం ఎక్కడ ఉంటే అక్కడి నుండి తెప్పించుకున్నారు. వారి జాతి లేదా సంస్కృతిని అడ్డుగోడగా చూడలేదు. సరే, ఈ మాస్టర్ ఆర్టిస్ట్ హీరాము చేసిన పనుల్లోకి వెళ్దాం. దేవాలయం ముందు నిలబెట్టిన 2 భారీ ఇత్తడి స్తంభాలతో మొదలుపెట్టాడు. అవును. అవి ఒక్కొక్కటి 18 మూరలెత్తున్నాయట. అంటే దాదాపు 27 అడుగుల ఎత్తు.
ఒక 2 అంతస్తుల భవనమంత ఎత్తు. అవును, వాటిని ఊహించుకోవడమే కష్టం. అవి కేవలం భవనానికి ఆధారం కాదు, అవి దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద నిలబెట్టిన స్మారక చిహ్నాలు. వాటిపైన 5 మూరల అంటే 7.5 అడుగుల ఎత్తైన పీటలున్నాయి. వాటిపై ఉన్న అల్లిక పని, గొలుసుల పని, దానిమ్మ పండ్ల చెక్కడాలు. ప్రతి పీటమీద 100ల కొద్దీ దానిమ్మ పండ్లు చెక్కబడ్డాయి. 100ల కొద్దీ? అవును. ఆ వివరాలు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో చూడండి. పైభాగం వికసించిన తామరపువ్వు ఆకారంలో ఉంది. ఆగండి, ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే ఆ స్తంభాలకు పేర్లు పెట్టారు. అవును. కుడివైపు దానికి యాకీను, ఎడమవైపు దానికి బోయయు. స్తంభాలకు పేర్లు పెట్టడమా? అదెందుకో చాలా వింతగా అనిపిస్తోంది. మనం ఇంటిగేటుకు పేర్లు పెట్టుకున్నట్లుగా ఉందే. ఇది అంతకంటే చాలా లోతైన విషయం. అయితే యాకిను అంటే ఆయన స్థిరపరుస్తాడు అని అర్థం. బోయజు అంటే ఆయనలో బలముంది అని అర్థం. ఓ, ఇవి కేవలం పేర్లు కావు, ఒక శక్తివంతమైన సందేశం. ఆ దేవాలయంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరికీ ఈ రాజ్యాన్ని, ఈ మందిరాన్ని దేవుడే తన బలంతో స్థిరపరిచాడు అని గుర్తుచేస్తాయి. అంటే ఇది దైవిక ఆమోదం యొక్క బహిరంగ ప్రకటన అన్నమాట. కరెక్ట్. రాజు అధికారం దేవుని నుండి వచ్చిందని చెప్పే ఒక రాజకీయ మరియు ఆధ్యాత్మిక ప్రకటన కూడా. అద్భుతం. స్తంభాల తర్వాత అతను సముద్రము అని పిలిచేదాన్ని తయారుచేశాడు. ఇది 10 మూరల వెడల్పు ఉన్న ఒక పెద్ద గుండ్రని ఇత్తడి తొట్టి. అవును, ఒక భారీ తొట్టి. 10 మూరలు అంటే దాదాపు 15 అడుగుల వ్యాసం. మన ఇళ్లలోని వాటర్ ట్యాంకులతో పోలిస్తే ఇదొక రాక్షస రూపం. దీన్ని 12 ఇత్తడి ఎద్దులు మోస్తున్నట్లుగా నిర్మించారు. అసలు దీని ప్రయోజనమేమిటి? ఇది యాజకులు ఆచారబద్ధమైన శుద్ధి స్నానాలు చేయడానికి ఉపయోగించే ఒక భారీ నీటి తొట్టి. కాని దాని నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఎలా? అది 9 గరిసెలు అంటే సుమారు 45,000 లీటర్ల నీళ్లు పడుతుందని అంచనా. 45,000 లీటర్లా? అవును. అంత పెద్ద ఇత్తడి తొట్టిని ఒకే పోతలో పోయడమనేది ఆ కాలపు సాంకేతికతకు ఒక పెద్ద సవాలు. ఏ చిన్న పొరపాటు జరిగినా అది పగిలిపోతుంది. 12 ఎద్దులు దాన్ని మోయడం కేవలం అలంకరణ, లేక ఆ 12 ఎద్దులకు ఇశ్రాయేలీల 12 గోత్రాలతో ఏమైనా సంబంధం ఉందా? ఇది ఒక అద్భుతమైన ప్రశ్న. మూలంలో స్పష్టంగా చెప్పనప్పటికీ చాలామంది పండితులు ఆ 12 ఎద్దులు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు ప్రతీక అని నమ్ముతారు. ఓకే. ఆ గోత్రాలన్నీ కలిసి దైవిక ఆరాధన యొక్క కేంద్రాన్ని మోస్తున్నట్లుగా ఇది సూచిస్తుంది. ఇది దేశం యొక్క ఐక్యతకు, వారి విశ్వాసానికి ఒక ప్రతీక. ఈ వివరాలు ఇక్కడితో ఆగడం లేదు. చక్రాలతో కదిలే 10 ఇత్తడి బల్లల గురించి కూడా ఉంది. అవును. వాటిపై సింహాలు, ఎద్దులు, కెరూబులు చెక్కబడ్డాయట. ఒక్క నిమిషం, కెరూబులు అంటే ఏమిటి? అవి దేవదూతల వంటివా? అవును, దాదాపుగా. పురాతన మధ్యప్రాచ్య సంస్కృతులలో కెరూబులు దైవిక జీవులుగా లేదా పవిత్ర స్థలాలకు కాపలాదారులుగా భావించబడే రెక్కలున్న జీవుల రూపాలు. ఓ, రైట్. అవి సింహం శరీరం, గద్ద రెక్కలు, మనిషి ముఖం కలిగి ఉండవచ్చు. దైవసన్నిధిని కాపాడే శక్తివంతమైన జీవులుగా వాటిని చూసేవారు. వాటిని ఈ బల్లలుపై చెక్కడం ద్వారా ఆ వస్తువుల పవిత్రతను నొక్కి చెబుతున్నారు. ఈ బల్లలు కదలడం కూడా ఆసక్తికరంగా ఉంది. అంటే అవి స్థిరంగా ఉండేవి కావు. కాదు, అవి 10 ఇత్తడి తొట్లను ఉంచడానికి ఉపయోగించే కదిలే బల్లలు. అంటే ఆ తొట్లలోని నీటిని దేవాలయ ప్రాంగణంలో అవసరమైన చోటికి తీసుకెళ్లడానికి వీలుగా ఉండేవి. సో ఫంక్షనాలిటీ కూడా ఉందన్నమాట. ఖచ్చితంగా. ఇది కార్యాచరణను కళతో ఎలా మిళితం చేశారో చూపిస్తుంది. ఆ చక్రాలు కూడా రథచక్రాల్లాగే తయారు చేయబడ్డాయి. ప్రతీదీ ఇత్తడితోనే పోతపోయబడింది. అన్నింటినీ ఒకేలా తయారు చేయడం కూడా ఒక సవాలే కదా? ఖచ్చితంగా. అందుకే మూలంలో ఒక విషయం నొక్కి చెప్పబడింది. ఆ 10 బల్లలు ఒకే పోత, ఒకే పరిమాణం, ఒకే రూపంలో ఉన్నాయి. ఇది ఆ కాలంలో ప్రామాణిక ఉత్పత్తి అంటే స్టాండర్డైజ్డ్ ప్రొడక్షన్ లో వారి నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. వారు ఒక అచ్చును సృష్టించి దాని నుండి ఒకేలాంటి 10 సంక్లిష్టమైన వస్తువులను తయారు చేయగలిగారు. అద్భుతం. ఇది వారి సాంకేతిక సామర్థ్యానికి, ప్రణాళికాబద్ధమైన పనితీరుకు ఒక గొప్ప ఉదాహరణ. అవును. ఈ అద్భుతమైన ఇత్తడి వస్తువులన్నింటినీ జాబితా చేసిన తర్వాత మూలంలో ఒక దిగ్భ్రాంతికరమైన వాస్తవముంది. ఉపయోగించిన ఇత్తడి ఎంత ఎక్కువగా ఉందంటే సొలొమోను దాని బరువు తూకం వేయించడం మానేశాడు. అంటే లెక్కలేనంత? ఈ ఒక్క వాక్యం మొత్తం ప్రాజెక్ట్ యొక్క స్థాయిని మనకు చెబుతుంది. ఇది అతిశయోక్తి కాదు. సొలొమోను ఆధీనంలో ఉన్న అపారమైన వనరులను, సంపదను ఇది శక్తివంతంగా తెలియజేస్తుంది. ఈ పోత పని
యొర్దాను మైదానంలోని జిగట భూమిలో సుక్కోతు మరియు సారెతాను మధ్య జరిగిందని కూడా ఉంది. ఆ ప్రదేశాన్నెంచుకోవడానికి ఏదైనా ప్రత్యేక కారణముందా? ఉంది. పెద్ద ఎత్తున లోహపు పనులకు, ముఖ్యంగా పోత పనికి సరైన మట్టి అవసరం. అచ్చులను తయారు చేయడానికి జిగటమట్టి చాలా అనువైనది. ఓకే. యొర్దాను మైదానంలోని ఆ ప్రాంతం ఆ రకమైన మట్టికి ప్రసిద్ధి. అంటే ఇది కేవలం సంపద గురించి కాదు, అధునాతన సరఫరా వ్యవస్థ అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ మరియు పారిశ్రామిక స్థాయి ఉత్పత్తి గురించి కూడా చెప్తోంది. రైట్. సరైన ప్రదేశాన్నెంచుకోవడం, వనరులను అక్కడికి తరలించడం ఇవన్నీ ఉన్నత స్థాయి ప్రణాళికను సూచిస్తాయి. ఒక్కసారి ఊహించుకోండి, యొర్దాను మైదానంలో వందలాది మంది కార్మికులు, కరిగించిన ఇత్తడి నిండిన పెద్ద పెద్ద మూసలు, ఆ వేడి, ఆ శబ్దం, అదొక పారిశ్రామిక విప్లవంలా ఉండి ఉంటుంది. ఇంత ఇత్తడి సరిపోనట్లు దేవాలయం లోపలికి వెళ్లేసరికి కథ పూర్తిగా మారిపోతుంది. అంత బంగారమేయం. అవును. బయట బలం, నిర్మాణం కోసం ఇత్తడి వాడితే లోపల పవిత్రత కోసం బంగారం వాడారు. బంగారు బలిపీఠం, సముఖపు రొట్టెలను ఉంచే బంగారు బల్ల, 10 బంగారు దీపస్తంభాలు. జాబితా చాలా పెద్దది. ఇది ఒక స్పష్టమైన ప్రతీకాత్మక విభజన. ఇత్తడి అనేది మానవ నైపుణ్యానికి, బలానికి, భూసంబంధమైన రాజ్యానికి ప్రతీక. అది బాహ్య ప్రాంగణంలో ఉంటుంది. కాని మీరు లోపలికి, దైవ సన్నిధికి దగ్గరగా వెళుతున్న కొద్దీ ప్రతీదీ బంగారంతో చేపడింది. బంగారం స్వచ్ఛతకు, పవిత్రతకు, దైవిక కాంతికి ప్రతీక. అత్యంత విలువైన లోహాన్ని దేవునికి అత్యంత దగ్గరగా ఉన్న వస్తువుల కోసం కేటాయించారన్నమాట. సరిగ్గా. కుడివైపు 5, ఎడమవైపు 5 చొప్పున మొత్తం 10 దీపస్తంభాలు. అన్నీ స్వచ్ఛమైన బంగారంతో చేసినవే. చివరికి తలుపులకు ఉండే బందులు, కత్తెరలు, గిన్నెలు, ధూపకలశాలు, ప్రతి చిన్న వస్తువును మేలిమి బంగారంతో తయారు చేయించారంటే ఆశ్చర్యంగా ఉంది. అవును, ఆ వివరాలు చాలా ముఖ్యమైనవి. దైవ సన్నిధికి ఎంతటి ప్రాముఖ్యతను, గౌరవాన్ని ఇచ్చారో అది చూపిస్తోంది. ఏ చిన్న విషయంలోనూ రాజీపడలేదు. ఇది పవిత్రత మరియు దైవిక వైభవం యొక్క అద్భుతమైన భావనను సృష్టించింది. కరెక్ట్. బయట ఇత్తడి స్తంభాలు రాజ్యాంగ స్థిరత్వాన్ని ప్రకటిస్తే, లోపల బంగారం దైవిక స్వచ్ఛతను, విలువనూ ప్రతిబింబిస్తోంది. ఈ పనులన్నీ పూర్తయ్యాక సొలొమోను తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండి, బంగారం, ఇతర ఉపకరణాలను తెచ్చి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచాడని ఉంది. ఇదొక తరం నుండి మరొక తరానికి వారసత్వాన్ని అందించడంలా ఉంది. ఖచ్చితంగా. ఇది కేవలం సొలొమోను ప్రాజెక్ట్ మాత్రమే కాదు, అతని తండ్రి దావీదు కల కూడా. దావీదు జీవితాంతం యుద్ధాలు చేసి సామ్రాజ్యాన్ని స్థిరపరిచి ఈ దేవాలయం కోసం వనరులను సమకూర్చాడు. ఓ అవునా? కాని శాంతికాలంలో దాని నిర్మించే అవకాశం సొలొమోనుకు దక్కింది. తన తండ్రి సమకూర్చిన సంపదను ఖజానాలో ఉంచడం ద్వారా అతను ఆ వారసత్వాన్ని గౌరవిస్తున్నాడు. ఇది ఒక కుటుంబం యొక్క కల నెరవేరడమే కాకుండా ఒక దేశం యొక్క కల నెరవేరడం అని చూపిస్తున్నాడు. కాబట్టి దీనంతా కలిపి చూస్తే 13 ఏళ్ల రాజభవన నిర్మాణం ఒక శక్తివంతమైన పరిపాలనా కేంద్రాన్ని సృష్టించడం, దేవాలయంలోని ప్రతి వివరణలోనూ కళ, నైపుణ్యం, ప్రతీకాత్మకత. ఇది కేవలం భవనాల కథ కాదు. కాదు, ఇది ఒక దేశ నిర్మాణం యొక్క కథ. ఈ వివరణాత్మక జాబితా కేవలం సంపదను ప్రదర్శించడం గురించి కాదు. అయితే ఇది రాజు మరియు దైవం యొక్క కీర్తిని ప్రతిబింబిస్తూ అసమానమైన వైభవంతో ఆరాధన మరియు పరిపాలన యొక్క కేంద్రస్థానాన్ని స్థాపించడం గురించి. ప్రతి స్తంభం, ప్రతి తొట్టి, ప్రతి బంగారు గిన్నె యొక్క వివరాలు, ఇవన్నీ ఈ నిర్మాణాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. అంటే అవి కేవలం భవనాలు కావు. అవి ఒక దేశం యొక్క గుర్తింపు, శక్తి మరియు విశ్వాసం యొక్క శాశ్వత చిహ్నాలు. ఈ వివరాలన్నీ ఆ నిర్మాణాల జ్ఞాపకాలను భద్రపరిచాయి. కాని ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను కూడా లేవలెత్తుతుంది. ఇత్తడి బరువు, బంగారు స్వచ్ఛత వంటి భౌతిక వస్తువులపై ఇంతగా దృష్టి పెట్టడంతో ప్రాపంచిక సంపదకు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు మధ్య ఉన్న సంబంధం గురించి ఎలాంటి సందేశం ఇవ్వబడింది? ఎక్కడ ఆరాధన ఆగిపోయి ఆడంబరం మొదలవుతుంది?